find my interest. రైట్, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతిలో 9 ప్రాంతాల్లో కూడా టికెట్ల జారీకి స్లాట్స్ని కేటాయించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో టికెట్లు ఇవ్వాల్సిందిగా ముందుగా ఇవ్వడం, ఒక్కసారిగా భక్తుల్ని రానివ్వడంతో కూడా భద్రత లేకుండా ఈ ప్రస్తుతం తొక్కిసలాట్లో 4 మృతి చెందినట్టు తెలుస్తుంది. దీనిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి తిరుపతి నుండి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏంటి సిచ్యువేషన్? రైట్ చంద్రు, మొత్తం మీద ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి టోకెన్ల జారీ కేంద్రం వద్ద అపశృతి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఉదయం నుంచి అంటే ఈరోజు తెల్లవారుజామున 6 గంటల నుంచే ఏదైతే తిరుపతిలో ఇస్తున్నటువంటి కేంద్రాలు అంటే ముఖ్యంగా రామచంద్ర పుష్కరిణి కావచ్చు, శ్రీనివాస కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, భైరవపట్టిన రామానాయుడు స్కూల్లో, మరోవైపు ఎంఆర్పల్లి జిల్లా పరిషత్ స్కూల్, జీవకోన పరిషత్ స్కూల్ ప్రాంతాల్లో అంటే 8 ప్రాంతాల్లో మొత్తం ఈ టోకెన్ల జారీ కేంద్రం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుపతి రామానాయుడు స్కూల్ వద్ద మాత్రం క్యూ లైన్ లోకి అనుమతించకుండా పూర్తి స్థాయిలో బయట రోడ్డు ప్రాంతాల్లో ఏదైతే భక్తుల్ని ఉంచడంతో ఒక్కసారిగా క్యూ లైన్ లోకి అనుమతిస్తున్నారంటే టోకెన్లని ఇష్యూ చేస్తున్నట్లు ఏదైతే అధికారులు ప్రకటించడంతో ఒక్కసారిగా భక్తులు ఒకరికొకరు తోసుకుంటూ ఒకరిపై ఒకరి పడడంతో సుమారు ఒక్కసారిగా 10 మంది దాకా అస్వస్థతకు గురైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే రామానాయుడు స్కూల్ వద్ద ముఖ్యంగా 3 మృతి చెందినట్టయితే ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే విష్ణు నివాసం దగ్గర ఒకరు మృతి చెందంటే ప్రధానంగా మరో 2 ఏదైతే సీరియస్ గా ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా సుమారు ఏదైతే ఇక్కడ అధికారుల వైఫల్యం కావచ్చు, మరోవైపు సిబ్బంది సరిగ్గా పనితీరు బాగలేదని చెప్పేసి ఇక్కడ భక్తులు కూడా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా భక్తుల్ని నిలవరించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని చెప్పేసి ముఖ్యంగా భక్తులు అయితే ఇక్కడైతే ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా ఇక్కడైతే భక్తులు చెప్తున్నది ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా అధికారులు వీళ్ళని నిర్వహించుకోకపోవడము, మరోవైపు ఇక్కడ అంటే అనుభవం ఉన్నటువంటి సిబ్బంది లేకపోవడం, అంటే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ లోకల్స్ ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ లేకుండా పోవడంతో కొత్త వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇక్కడ ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఒక్కసారిగా వచ్చినటువంటి జనాన్ని వాళ్ళైతే అదుపు చేయలేకపోయారని, ముఖ్యంగా అధికారులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది సరిగ్గా పని చేయలేదు, వారి నిర్లక్ష్యం కారణంగా ఇంతమంది చనిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే గతంలో ఎప్పుడు అంటే ఇంతమంది చనిపోయిన పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో కొన్ని చోట్ల తొక్కిసలాట జరిగినప్పటికీ 7 చనిపోయిన పరిస్థితి. అంటే కానీ ఈసారి 4 చనిపోవడంతో ఒక్కసారిగా ఇక్కడ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కొంతమంది భక్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల వైఫల్యం కారణంగా ఇక్కడ ఇంతమంది మృతి చెందడానికి ప్రధాన కారణం అని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఒకటే ఇక్కడ ఏదైతే క్యూలైన్ కి అనుమతించినటువంటి వారి ఏర్పాట్లు కావచ్చు, మరోవైపు క్యూలైన్ కి మొదటి నుంచి అంటే ఉదయం నుంచి వేచి ఉన్నటువంటి భక్తుల్ని క్యూలైన్ లోకి అనుమతించకుండా రోడ్లపై ఉంచి ఇటు బారికేడ్లు అడ్డం వేయడం, మరోవైపు కొంతమందిపై లాఠీ చార్జీ చేయడంపై తీవ్రంగా ఏదైతే భక్తులైతే ఆరోపించిన పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ భక్తులు ఒకటే అంటున్నారు, ఉదయం నుంచి వేచి ఉన్నటువంటి భక్తులకి ఏదైతే దీనికి సంబంధించి అంటే ఫుడ్ కావచ్చు, నీళ్లు కావచ్చు, ఎటువంటివి ఏమీ ఏర్పాట్లు చేయకుండా పూర్తిగా ఒక్కసారిగా క్యూలోకి అనుమతించడంతో ఒక్కసారిగా అందరూ ఒకరి మీద ఒకరు పడ్డం కావచ్చు. మరోవైపు కొన్ని ఆటోలు అంటే ఏదైతే లోకల్లో ఉన్నటువంటి టాక్సీలకు సంబంధించిన వాళ్ళు ఏదైతే వాళ్ళ టికెట్ల కోసం పూర్తిగా వాళ్ళని ఒకే ప్రాంతానికి ఎక్కువగా తరలించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అయితే దర్శన టికెట్లు తొందరగా దొరుకుతాయని చెప్పేసి భక్తుల్ని బయట నుంచి వచ్చినటువంటి భక్తులకి చెప్పి ముఖ్యంగా వారిని అయితే పూర్తిగా ఇక్కడికి తరలించారు. వారి వల్ల ఇప్పుడు ఇక్కడ పూర్తి సమస్యనే చెప్పచ్చు. ప్రధానంగా ఏదైతే తిరుపతి రామానాయుడు స్కూల్ మాత్రమే ఎక్కువ తొక్కిసలాట జరిగిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి విష్ణు నివాసం వద్ద కూడా ఏదైతే భారీ స్థాయిలో
తొక్కిసలాట జరిగినప్పటికీ ఒకరే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే కాసేపటి కిందటే తిరుపతి ఎమ్మెల్యే కూడా హాస్పిటల్ అయితే చేరుకున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి ఏంటంటే ఏదేమైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంతమంది మృతి చెందడంపై భక్తులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి ఉన్నటువంటి భక్తులకి ఇటువంటి ఏర్పాట్లు చేసేది అని చెప్పేసి భక్తులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. చందు, సునీల్, ముఖ్యంగా మీరు అన్నట్టు స్కూల్ ప్రాంతంలో లేదా విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఏదైతే దగ్గర ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా తొక్కిసలాట్లు జరిగేది తెలుస్తోంది. మరి చూస్తే అటువైపు కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని, స్కూల్ దగ్గర కావచ్చు, విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, ఈరోజు ఏదైతే విశాఖకు సంబంధించి సభ అవి జరిగిందో భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ సెక్యూరిటీ పర్పస్లో వెళ్లారు. దేశ ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్న ప్లేస్లో మరి తిరుపతిలో 75,000 మంది వస్తేనే సరైన భద్రత లేదు, 5 లక్షల మంది ఉన్న హైందవ శంకరావాన్ని సక్రమంగా నిర్వహించామనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఏంటి, ఒక డైవర్షన్ పాలిటిక్స్ జరగడానికి ఈరోజు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు అవి ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయడానికి కొంతమంది కావాలనే అక్కడ తోపులాట్లు లేదా తొక్కిసలాట్లు క్రియేట్ చేశారనే వార్తలు కూడా ఎక్కువ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. మీరేమంటారు? అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే తిరుపతిలో ఉండాల్సినటువంటి సెక్యూరిటీ, అంటే ప్రధానంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సిబ్బంది ఇక్కడ లేకుండా పోవడం, మరోవైపు ఈ రోజు చంద్రబాబు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన మధ్యాహ్నం వరకు ఉండడంతో జిల్లాలో ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం అక్కడికి వెళ్ళిపోవడం, ఏదైతే మొదటగా చెప్పినట్లు టీటీడీ అధికారులు కావచ్చు, తిరుపతి జిల్లా పోలీసులు ప్రధానంగా ఒకటే చెప్పారు, తిరుపతి తిరుమలలో మొత్తం 3,000 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పేసి వాళ్ళకి తెలిసినప్పటికీ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ పూర్తిగా సెక్యూరిటీ లోపించిందని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి వేరే రాజకీయ దురుద్దేశం లేదని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా అధికారులు పూర్తిగా ఇక్కడ ఏదైతే సమన్వయం కోల్పోవడం, మరోవైపు భక్తులు ఒక్కసారిగా వచ్చి పడడంతో ఏమాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితికి నెలకొందని చెప్పచ్చు. ముఖ్యంగా సిబ్బంది కొరత మాత్రం ఖచ్చితంగా కనపడుతోంది. ముఖ్యంగా సిబ్బంది వల్ల ఇక్కడ ఇటువంటి దుర్ఘటన జరిగిందని ప్రధానంగా ఇక్కడ కనపడుతోంది. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి వచ్చినటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయంలో ఏదైతే టీటీడీ కావచ్చు, మరోవైపు పోలీసు వ్యవస్థ పూర్తిగా ఏర్పాట్లు చేయని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ప్రధానంగా భక్తులు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా పోలీసులు అంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇది కేవలం వాళ్ళ పనితీరు వల్ల ఇట్లా జరిగింది. బయట నుంచి వచ్చిన భక్తులు ఇట్లా మృతి చెందడానికి కారణం పూర్తిగా ఇక్కడ పోలీసులే, ఇక్కడ అధికారులు, టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బంది దీనికి కారణం అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే వచ్చేటువంటి బయట నుంచి వచ్చే ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కొంతమంది గోవింద మాల వేసుకున్నటువంటి భక్తులు కూడా భారీ స్థాయిలో నుంచి వచ్చిన పరిస్థితి ఉంది. సరైన క్యూలైన్ పాటించిన పరిస్థితి ఉంది. అంటే ఎందుకంటే కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేసినటువంటి క్యూలైన్ కావచ్చు, మరోవైపు రోడ్లలో పూర్తిగా అంటే అటువైపు ఇటువైపు రోడ్లలో వాళ్ళని ఉంచడంతో భక్తులు ఒక్కసారిగా ఒకరిపై ఒకరి పడడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం మీద 4 మృతి చెందడంపై ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అయితే వాళ్ళకి ప్రకటించినట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సిద్ధాంతం వ్యక్తం చేసినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా 4 ప్రాణాలు పోయాయని చెప్పేసి భక్తులు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. చందు, రైట్ సునీల్, థ్యాంక్ యూ. రైట్, ఇక తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో తీవ్ర విషాదం నెలకొంది. గాయపడ్డ వారిని రుయ్య ఆసుపత్రి